హలో అండి. మనలో చాలామందికి మరువం మొక్క గురించి తెలుసు. ఎందుకంటే ఈ మొక్క స్మెల్ అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే ఈ మొక్కను పెంచుకోవటంలో చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారండి. నర్సరీ నుంచి తెచ్చుకున్నా లేకపోతే ఎవరింటి దగ్గర నుంచి అయినా కటింగ్స్ తెచ్చుకున్నా కూడా బతికినట్లే బతికి చనిపోతూ ఉంటుంది. ఈరోజు వీడియోలో మరువం మొక్క గురించి, దాని కేర్ గురించి, ఆ మొక్క ఎందువల్ల మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాము పెంచుకునేదానికి అనే విషయాల గురించి అన్నీ తెలుసుకుందామండి. అలాగే ఈరోజు ఈ మొక్కను కటింగ్స్ ద్వారా ఏ విధంగా నాటుకోవచ్చు, నాటుకున్న తర్వాత సక్సెస్ రేటు ఎలా ఉంటుందో కూడా నేను వీడియోలో చూపిస్తానండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈ మొక్కను చూడండి ఎంత హెల్తీగా, ఎంత బుషీగా పెరిగిందో. చిన్న పాట అండి, హైట్ లేదు కానీ వెడల్పు ఉంది. ఇది 2 years నుంచి పెంచుకుంటున్నాను నేను. జస్ట్ కటింగ్స్ ద్వారా పెట్టానండి, కటింగ్స్ ద్వారా పెంచుకున్నాను. ఈరోజు మీకు కటింగ్స్ ద్వారా ఏ విధంగా పెంచుకోవాలో చూపిస్తానండి. మన దగ్గర ఉన్న మొక్క దగ్గర నుంచి పెద్ద పెద్ద కటింగ్స్ అంటే ముదిరిన కొమ్మలు అనేటివన్నీ కూడా తీసేయాలండి. వాటిని మనము ముదరనివ్వకూడదు. ఎప్పుడైనా సరే మొక్క ముదిరిపోతుంది అనుకున్నప్పుడు వాటిని పించింగ్ చేస్తూ ఉండాలండి. అలా పించింగ్ చేసుకున్న చిన్న చిన్న వాటిల్ని మనము పూల మొక్కల్లో కూడా వాడేసుకోవచ్చు, పూజకు వాడుకోవచ్చు, ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు అండి. మొక్క ముదిరిపోయినప్పుడు పూత వచ్చి గ్రోత్ నిలిచిపోతుంది. మొక్కను ముదరనీయకుండా ఎప్పుడు పించింగ్ చేసుకుంటూ ఉంటే పక్కన నుంచి లేత కొమ్మలు వస్తూ ఉంటాయి. చాలా హెల్తీగా ఉంటుంది మొక్క. మరువంలో 4-5 వెరైటీస్ ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న ఆకులు ఉండి దళసరిగా ఉండే ఈ వెరైటీ ఎక్కువగా మనకు స్మెల్ వస్తూ ఉంటుంది. మంచి సుగంధభరితమైన మొక్క అండి ఇది. మంచి వాసన వస్తుంటుంది. మనము పూలల్లో కూడా కట్టి పెట్టుకున్నాం అనుకోండి, చాలా వాసన వస్తుంది. పూజకు ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మనకు ముఖ్యంగా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఆకు అంటారు. ఇంకా అమ్మవారి పూజకు కూడా ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారండి. అమ్మవారు ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కువగా సుగంధభరితమైన పరిమళాలు ఎక్కువగా ఉండే చోటే నివాసం ఉంటారని అంటూ ఉంటారు కదా. అందువలన ఈ పరిమళభరితమైన ఈ పత్రాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ మొక్కను కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. కాకపోతే ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే మొక్కకు నీరు ఎక్కువైనా మొక్క కుళ్ళిపోతుంది. ఒక్కసారి పూర్తిగా నీరు పట్టుకుంటే, నీరు మొక్కకి ఇచ్చినట్లయితే మళ్ళీ మట్టి డ్రై అయ్యే వరకు నీరు పట్టకూడదు. అలాగే సన్లైట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పూర్తి ఎండలో పెట్టకూడదు. ముఖ్యంగా సమ్మర్లో మాత్రం పూర్తి ఎండలో పెడితే మొక్క చనిపోతుంది. ఈ చలికాలం కానీ వర్షాకాలంలో కానీ సెమీ షేడ్లో కానీ పార్షియల్ షేడ్లో కానీ మొక్కను పెట్టుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం కటింగ్స్ పెట్టుకునేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరువం మొక్కను పెంచుకునేటప్పుడే ఇలాంటి లూజ్గా ఉండే సాయిల్ మిక్స్లోనే మనం మట్టిని కలుపుకోవాలి. లూజ్ సాయిల్గా ఉండి వెల్ డ్రైన్ సాయిల్గా ఉన్నప్పుడే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. సాయిల్ మిక్స్లో మనం రైస్ హస్క్ కానీ లేదా ఇసుక ఉన్నా కూడా కలుపుకోవచ్చండి. వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అవుతుంది. మనం ఇలాంటి కటింగ్స్ తీసుకోవాలండి. కటింగ్స్ అంటే ముదురుగా ఉండే కొమ్మలన్నీ కూడా మనం ట్రిమ్ చేసినప్పుడు వాటిని ఇలాంటి సాయిల్ మిక్స్లోనే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నప్పుడే మొక్క చాలా ఈజీగా గ్రోత్ ఉండి బాగా డెవలప్ అవుతుందండి. అంటే రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వాలంటే వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉండాలి. అదే బంక మట్టిలో కానీ ఏదన్నా జిగురుగా ఉండే మట్టిలో కానీ మొక్కను కానీ ఇలాంటి కటింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ గ్రోత్ అనేది వేరు సిస్టమ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. ఇలా నాటుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చేసి మనం ఇంకా నీడలోనే ఉంచాలండి. ఏమాత్రం ఎండ తగిలినా కూడా ఈ కటింగ్స్ అనేటివి చనిపోతాయి. సో మనం నాటుకునేది కూడా రెయినీ సీజన్లో కానీ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో కానీ, ఈ 2 సీజన్లు వీటికి బెస్ట్ అన్నమాట. మొక్కలు బాగా గ్రోత్ వస్తాయి. ఈ సాయిల్ మిక్స్ ఎంత లూజ్గా వెల్ డ్రైన్గా ఉంది చూడండి. మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఇలాంటి సాయిల్ మిక్స్లోనే మనం ఈ మొక్కను నాటుకోవాలి. మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు కూడా మన సాయిల్ మిక్స్ ఈ రకంగానే ఉండాలి. అలాంటప్పుడే మన మొక్క అయితే బాగా డెవలప్ అవుతుంది. లేకపోతే కొన్ని రోజులకి ఆ మొక్క చనిపోతుంది. ఫెయిల్యూర్ అవడానికి కారణం కూడా ఇలాంటి సాయిల్ మిక్స్ విషయంలోనే మనం చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటాము. మన ఇంట్లో మొక్క గుబురుగా పెరగాలంటే కూడా ఇలాంటి కటింగ్స్ తీసుకొని మనం ఏ కంటైనర్లో అయితే ఈ మొక్క ఉందో ఆ పక్కన కటింగ్స్ అన్నీ పెట్టేసామనుకుంటే ఇంకా ఆ మొక్క కూడా గుబురుగా పెరుగుతుందండి. అంటే ముదురు కొమ్మలన్నీ కట్ చేసేసుకొని ట్రిమ్ చేసినప్పుడు వాటిని అంతా పక్కన గుచ్చేస్తూ ఉంటే ఇలా మొక్క గుబురుగా బుషీగా పెరుగుతూ ఉంటుంది.
ఇక మొక్క హెల్తీగా పెరగడానికి నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. నేను దానికోసము తరచుగా బనానా పీల్ ఫర్టిలైజరు లేదా FFJ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్తో తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాను. చూడండి ఎంత హెల్తీగా ఉండడమే కాకుండా గ్రీనిష్గా ఉంటూ మంచి పరిమళం కూడా ఈ మొక్క నుంచి వస్తూ ఉంది. సో మనము నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ ఈ మొక్కకి ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా బుషీగా గ్రీనిష్గా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మరో మొక్కను చాలా హెల్తీగా గ్రీనిష్గా మనం పెంచుకోవచ్చండి. మనము వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఒకటి మనం తయారు చేసుకుని అందులో మొక్కను పెంచుకోవాలి. సమ్మర్ మాత్రం చాలా డేంజర్ ఈ మొక్కకి. సో సమ్మర్లో షేడ్లో కానీ సెమీ షేడ్లో మాత్రమే ఉంచాలి. ఈ సీజన్లో అంటే రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఫుల్ సన్లైట్ ఉండే ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ బనానాతో తయారైన FFJ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ ఈ మొక్కకు బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంకా వాటరింగ్ విషయంలో కూడా ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. మనము బాగా డ్రైన్ అయిపోయింది మొక్కకి మట్టిలో అన్నప్పుడు మాత్రమే ఈ మొక్కకు వాటర్ ఇవ్వండి. ఇక పెస్ట్ విషయానికి వస్తే ఈ మొక్కకైతే ఎలాంటి పెస్ట్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదండి. కాకపోతే మొక్క కొమ్మలు అప్పుడప్పుడు ఎండిపోతూ ఉంటాయి. అలా ఎండిపోయిన కొమ్మలనంతా కూడా ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా మొక్కను ముదరనివ్వకూడదు. ఎలాంటి పరిస్థితిలో కూడా మొక్క ముదిరిపోయి ఫ్లవరింగ్ వచ్చిందంటే ఇంకా మొక్క డల్ అయిపోయి చనిపోతుందండి. సో మొక్కను ముదరనివ్వకుండా ట్రిమ్ చేసుకుంటూ ఉంటే ఫ్రెష్గా లేత కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే ఎలాంటి వాళ్ళైనా సరే మరో విషయంలో ఫెయిల్యూర్ అవ్వటం అనేది జరగదు. సో ఇలాంటి జాగ్రత్తలందరూ తీసుకొని జాగ్రత్తగా ఈ మొక్కను అయితే కాపాడుకోండి. ప్లస్ స్టెమ్స్ ద్వారా బుషీగా తయారు చేసుకోండి. పక్కనే స్టెమ్స్ అన్నీ నాటుకుంటూ ఉంటే బుషీగా తయారవుతుంది మొక్క. సో ఈ వీడియో ద్వారా మీకు మరో మొక్కను ఏ విధంగా పెంచుకోవాలనేది తెలిసింది కదండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.